బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. భవిష్యత్తులో అందరినీ మనం మెప్పించాలి. ఇల్లు గెలవనోడు రచ్చగెలిస్తే సుఖమే ఉంది. అన్నీ చూసుకుని పెద్ద కుటుంబం ఉంది ఎన్టీ రామారావు గారికి. పెద్ద కుటుంబం. ఓ పక్కన బాలకృష్ణ గారు, ఓ పక్కన నారా లోకేష్, నారా రోహిత్, ఓ పక్కన పురంధేశ్వర్ గారు, అక్కడ బీజేపీ, ఇలాగా పెద్ద కుటుంబం, ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన కూడా సంఘీభావం తెలియజేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదని వీళ్ళు ఎవరు అంటారండి. ఆయన ఏమన్నా ఆయనకున్నటువంటి కార్యక్రమాల్లో రాలేకపోవచ్చు. లేకపోతే పెద్దలు ఏమంటారంటే ఇప్పుడే ఎందుకు నువ్వు బయటికి, తర్వాత కలవచ్చు అని చెప్పచ్చు. అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువ మంది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఈ టైంలో కూడా మాట్లాడకుండా ఉంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతూ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట. అలా అడుగుతారండి, ఏదో ఒకటి మాట్లాడతారు. సోషల్ మీడియా అంటే ఏముందండి, ఈ రోజున మనిషిని నిలబెడితే బట్టలు ఇప్పేస్తారు. దట్ ఈజ్ సోషల్ మీడియా. అందుకని మీరు దూరంగా ఉంటారా దానికి? సోషల్ మీడియా అంతేనండి. వాళ్ళు ఏమన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. తల్లి తండ్రి లేనివాళ్ళు, మోహన్ బాబు గారు అంటారు చూసారా, తల్లి తండ్రి లేని ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు పెడతారు. అవి మనం ఏం పట్టించుకుంటాము చెప్పండి. ఆ పట్టించుకుంటూ పోతే మనం బతకగలుగుతావా? ఆడేమన్నా మనకేమన్నా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తున్నాడు? నీకు కూడా తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, పిల్లం ఉంది, భార్య, పిల్లలు, ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఆడవాళ్ళ గురించి ఇలా గురించి అసభ్యంగా రాయటం, రాతలు పైశాచిక ఆనందాన్ని ఇస్తాయి అంతే. దానికి తప్ప ఇంకేమి ఉండవండి. ఈ రాష్ట్రంలో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చెప్పారు, రాయి విసిరే ప్రతి ఒక్కడూ ఆలోచించండి. రేపటి రోజున ఎదుర్కోబోయే పరిస్థితులను గుర్తుపెట్టుకోండి. ప్రతి అధికారి, ప్రతి మంత్రిణులు మరి ఈ రోజున అంత అగ్రెసివ్గా మాట్లాడే పోలీసుల గురించి కూడా చెప్పారండి. పోలీసులకి ఐ సల్యూట్ పోలీస్. బట్ ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు తెలుసుకోండి ముందు. మనం ఏంటనేది మన స్థాయి మర్చిపోయి మనం ప్రవర్తించకూడదు. అవన్నీ తెలుసుకుంటే అండి రేపు పొద్దున్న రానున్నదే ఎవరి మీద రెవెంజ్ తీసుకునే ప్రభుత్వం అయితే రాదు. వీఆర్ నాట్ ఎనిమీస్ అండి. చక్కగా వెళ్ళమని చెప్తున్నాం మేము. నారా లోకేష్ అయితే చెప్తున్నాడు కదా, ప్రతి దానికి అన్ని పెట్టుకుంటున్నాము, అందరినీ లెక్కలు వేసుకుంటున్నాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మనం ఆయన అంటే తప్పులు కృష్ణుడు చూశాడు శిశుపాలుడు లాస్ట్ వరకు అని. అలాగేమో పుస్తకాలు రాయలేదని రాసుకోరా సాంబా అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. వీటికన్నిటికీ చరమగతం పడుతుందండి. పదవి లేకపోయినా, ఒక అసెంబ్లీ గేట్ దాటకపోయినా వాడు ఎంత కుళ్ళిపోతాడో అదే శిక్ష. ఇంట్లో కూర్చుని పిల్లలు భోజనాలు వండరు, భోజనం పెట్టేటప్పుడు కూడా ఎదవ బూతులు మాట్లాడేవి కదరా, ఎదవా తిను, ఇదే తిను, నీ నోరేంటే నువ్వు ఎలా పడితే అలా మాట్లాడు. ఆ నగిరి ఫిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది తమిళన్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ వరకు చదివాను, ఇప్పుడు చెప్తున్నాను మీకు. అవునా? రాయలసీమ వాతావరణం, నగిరి, పీలేరు, తిరుపతి, మేము క్రికెట్ ఆడేటప్పుడు అందరూ ఫ్రెండ్సే. నేను రంజీ ట్రోఫీ కూడా ఆడాను. దెర్ ఈజ్ పిఆర్ మోహన్ అనే శాప్ చైర్మన్, తెలుగుదేశం 2 సార్లు చేశాను. రంజీ ట్రోఫీ ఆడారా? ఆంధ్ర తరఫు. ఇవన్నీ ఫాస్ట్ బౌలర్ నేను, ఇప్పటికే ఆడుతూనే ఉంటాను నేను. ఓకే. ఇప్పటికే నేను క్లబ్స్గా వెళ్తుంటాం. వర్షాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి వర్షాలు, ప్రాక్టీస్ ఇప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి నగిరిలో నాకు చాలామంది ఉన్నారు, తమిళన్స్ ఉన్నారు. మొన్న చెన్నై వెళ్తే నగిరిలో ఉన్న వ్యాపారస్తులు, తిరుపతి నుంచి బై రోడ్ చెన్నై వెళ్ళినప్పుడు నగిరి మించి వెళ్ళాలి మనం. ఆ రైట్ సైడ్ టీ స్టాల్స్ ఉంటాయి. మురుగన్ కేఫ్ అని ఒకటి ఉంది. ఒకటి ఎన్నా సరే నమ్మ తలవేని అప్పుడే తిట్టారు. ఇది అంటే పోనీ అంటే మీరు పోనీ అన్న సొన్నా కూడా నమ్మ ఇంక ఎరిగితే తమిళ గారు యారు ఉడమాటంగా అంటే మీరు పోనీలే పర్వాలేదన్నా మేము మటుకు వదిలిపెట్టాం. చీకేసిన తాటి ట్రంక్ లాంటి ఫేస్ పెట్టుకుని 4 అడుగులు వేస్తే హాస్పిటల్కి వెళ్తాడు. ఇతనికి ఏముంది ఇక్కడ, ఈడొక సూపర్ స్టార్ అంట, అతను పొగట్టం అంట అని అన్ని మాటలు మాట్లాడారు. 1000 కోట్లు అండి జైలర్, 1000 కోట్లు. రజనీకాంత్ చీకేసిన తాటి చెప్ప అంటే 1000 కోట్లు. ఆయన ఒకటే అన్నాడు కదా. ఇప్పుడు రోజా గారు ఇన్ని మాటలు మాట్లాడారు.
ఇప్పుడు అక్కడ నగిరిలో ఎవడో ఓట్లేడండి, నీ పతనం అక్కడే మొదలైంది. ఒకటే అన్నాడు, మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ప్రపంచంలో ఈ రెండూ లేని గ్రామమే లేదు. కాబట్టి మనం ఏదనుకున్నాం ఆ పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా అన్నాడు ఆయన. అది సటారిక్గా చెప్పాడు ఆయన. మీరు ఎన్ని అనుకున్నా నాకు ఎందుకురా, ఏమో నా రికార్డే చెప్పుద్ది మొత్తం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ప్రక్షాళన అయ్యి, ప్రక్షాళన అనేది అవ్వదు. పాపనాశనంలో ఉన్న ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వాళ్ళు నిలబెట్టినా కూడా వాళ్ళు ప్రక్షాళన కారు. కాబట్టి 2024 వర్డిక్ట్ తీర్పు అద్భుతంగా ఉంటుంది. అంతిమ తీర్పు ప్రజల రాజ్యం ఒకటి, వాళ్ళు ఇచ్చే ఓటు. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ పాలన లేదా వైసీపీ పాలనకి జనం అర్థమైపోయింది అంటారా, విసిగిపోయి ఉన్నారంటారా? విసిగిపోయి ఉన్నారండి. విసిగి 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 వేసారిపోయారు. ఇక రెడీగా ఉన్నారు ఓటు అనే ఆయుధంతో తీర్పు చెప్పడానికి, వాళ్ళ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో రేపు కనుక ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా, ఏ నిమిషం వచ్చినా కానీ వీఆర్ రెడీ అండి. టీడీపీ రెడీ, జనసేన రెడీ, కలిసి మేము రెడీ. అధికారం అయితే మీదే అంటారు. అధికారం మాదే అండి. 2 జెండాల కలయికే రాష్ట్ర అభివృద్ధికి కారణం, 2 జెండాల కలయికే రాష్ట్ర శాంతికి కారణం. 2 జెండాలు కలిస్తేనే దుర్మార్గాల అంతానికి తొలిమెట్టు. సో 2 ఫ్లాగ్స్ కలుస్తున్నాయి, పసుపు కుంకుమ, 2 వర్ణాలు చూడండి, శుభ సూచికలు. జై జనసేన. అది జనసేనలో మీ కార్యాచరణ ఏమిటి, మీకు ఇచ్చిన బాధ్యతలు ఏమిటి ఆ పార్టీలో? ఇప్పుడు నేను కూడా వెళ్తున్నానండి మంగళగిరి షార్ట్లీ. నా వంతు నేను ఏం చేయమంటారు, ఇక్కడ మీడియేటర్లు ఉండరండి, డైరెక్ట్గా మా అధ్యక్షుల వారితో మాట్లాడతాం. మీరు ఏం చేయమంటారు చెప్పండి, ఇలా ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం చూడండి, ఈ నియోజకవర్గం రెడీ, వెళ్ళిపోవటం అంతే. ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారా మీరు? కలుస్తున్నాను. మా కలయికే ఓ సంచలనం అండి. చాలా రోజుల తర్వాత కలిసాం. బ్రో 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 1 minute 5 seconds క్యారెక్టర్ అది. ఢిల్లీ పార్లమెంట్ వరకు వెళ్ళిపోయింది పృథ్వీరాజ్ అని, శ్యాంబాబు క్యారెక్టర్. సో ఆ పవర్ ఊరికిన అలా కలిస్తేనే మేము ఇంకా నిరంతరం కార్యక్రమాల్లో ఉంటే ఇంకా చూసుకోండి సునామీ ఏ రకంగా ఉంటుంది. పృథ్వీరాజ్ అనేవాడిని కెలకూడదు, కెలిగితే మటుకు ఆగుతుంది, ఆరని మంట. నేను ఎన్ని అయిపోయాక, రామరాజ్యం వచ్చేసాక, పట్టాభిషేకం అయిపోయాక, అప్పుడు నా మనసులో మాట ఏముందో ఆయనకి అధినాయకుడికి అప్పుడు వివరిస్తానండి. ఇద్దరికీ చెప్తాను నేను. అదే సస్పెన్స్. నేనేమి ఎమ్మెల్యే ఆశించట్లేదు, ఎంపీ ఆశించట్లేదు, జెడ్పీటీసీ మెంబర్ కూడా అక్కర్లా, అసలు ఏ పదవి వద్దండి. జన సైనికుడు జెండా. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? నేను రాష్ట్రంలో మార్పు తీసుకురావాలండి. ఏ ఎదవనోర్లు మాట్లాడి నాకు ఎగనెస్ట్గా వాళ్ళందరి భవిష్యత్తు ఏంటనేది నాకు తెలుసు. ఓకే, ఆ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అంటే మీరు కూడా చిట్టా ఏమైనా రాసుకుంటున్నారా? ఏదండి, నా దగ్గర చిట్టాలు ఉండవండి, నా దగ్గర అన్ని రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అదే ఇక్కడ లోపల ఉన్నాం కదండి, 10 ఏళ్ళ కాపురం. కాబట్టి మేము ఏంటి, జనరంజకమైన ప్రభుత్వం కావాలా, దుర్మార్గమైన ప్రభుత్వం కావాలా, ఈ ఎమ్మెల్యే భాగత్వం ఇది, ఈ ఎమ్మెల్యే కావాలా, ఇక్కడ ఉన్న నీతి నియమాలు ఉన్న ఎమ్మెల్యే కావాలా, ఆలోచించండి అని చెప్పి అలా వెళ్తాం మేము. మీరు పోయిన సంవత్సరమే సభ్యత్వం తీసుకున్నారు కదా, ఎందుకు, అంటే ఏ కాస్ట్ తోటి? పోయిన సంవత్సరం కదండి, 2020 కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ 2020లోనే తీసుకున్నారు. అప్పటి నుంచే నేను ఒక అధికారికంగా మీరు అధికారం అండి అప్పుడే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అది దండ ఏకెళ్ళదండి, వాల్మీకిలాగా ముందే మేము గురువుగా అనుకునేసి మొదలెట్టేసామండి. దండ వేయక ముందు నుంచే మొదలు. ఓకే, ఏంటంటే మా లక్ష్యం ఏంటంటే అవినీతి రహిత సమాజం కావాలి. అంటే ఆ పార్టీనే చూజ్ చేసుకోవడానికి మీరు కారణం ఏదైనా ఉందా? ఎందుకంటే ఫస్ట్ చిప్పు దొబ్బిందండి. ఫస్ట్లో ప్రజారాజ్యం చిన్న ఆల్టో కారు ఉండేది, ఆల్టో కారులో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఏంటంటే జర్నీ ఏంటి, తిరగటం ఏంటి, చిరంజీవి గారు ఇది ప్రజారాజ్యం సామాజిక న్యాయం అని చెప్పి కష్టపడి పనిచేసామండి. ఎవరిని రూపాయి అడగల, మా డబ్బులే. అక్కడ కూడా మీ డబ్బులే. మేమే కష్టపడి తిరిగాం, మేమే కష్టపడి కమిటీలు వేసుకున్నాం, మేమే తిరిగాం, అందరినీ మోటివేట్ చేసుకున్నాం. దాంట్లో ఒక ఉడతలాగా, ఒక శ్రీరాముడికి ఉడతలాగా మేము కలిసి పనిచేసాం. నాగబాబు గారు, భీష్ముడు. నాకు కోవిడ్ వచ్చినప్పుడు
అప్పుడు సరే అని చెప్పి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, సరే ఇవన్నీ పెద్దవాళ్ళ నిర్ణయాలు మనకు అనవసరం, మనం సైలెంట్గా ఉన్నాం. కరెక్ట్గా ఆ టైంలో ఒకడొచ్చి అన్న ఇలా అయితే అలాగా అక్కడ వెళ్తే మనకి ఇది అది అని ఇంకేంటి వెళ్ళిపోవటమే, గుడ్డెద్దు జైలు పడినట్టు. జల్లికట్టులో ఎద్దు చూడండి సైడ్లు చూడదు, వెళ్ళిపోవటమే. అలా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయాం. ఒకడంటాడు అన్న ఓడిపోయినా కూడా నెక్స్ట్ వచ్చేది మందే అన్న, నువ్వు మినిస్టర్ అన్న బొగ్గగారు అన్న తిరుగుతుంటే అసలు ఏంటి అది. ఎప్పుడైనా సరే నేను అర్థం చేసుకుంది, లౌక్యంలో యాక్ట్ చేశానికి నాకు లౌక్యం లేదండి. లౌక్యం ఉండుంటే అక్కడే ఉండేవాడు నేను. లౌక్యం సినిమాతో పృథ్వీరాజ్ అని ఆయన కమెడియన్గా సినిమాలో మార్కెట్ వచ్చింది, బట్ లౌక్యం నాకు రాజకీయాల్లో లేదు. లేదు. ఆ లౌక్యం కోవిడ్ వచ్చాక వచ్చింది. ఓకే. కోవిడ్ వచ్చాక లౌక్యం వచ్చిందా లేదా జ్ఞానోదయం? జ్ఞానోదయం అండి. కోవిడ్ వచ్చాక పార్టీ ఇది నేను మామూలుగా సరే నేను రిజైన్ చేసి వచ్చాను. ఎస్వీబీసీ నుంచి వచ్చాను నేను, వాళ్ళేం తీయలేదు, నేనే రిజైన్ చేసి బయటకు వచ్చా. నేనే మళ్ళీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ పిలిచారు. దాని తర్వాత అయినా సరే వెళ్ళాను, వచ్చాను. నా కారు ఎక్కడ కనపడినా కూడా చెక్ పోస్ట్లో